गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गजाननपद्मार्कं विरामहंसं एकदन्तं भक्तानां एकदन्तं उपास्महे। ज्ञानानन्दमयं देवं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां श्रीहरिः गुरवे सर्वलोकानां विषये भवरोगिणां हृदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। वागर्धाविं संयुक्तो विमुक्तये जगदपितरं वन्दे पार्वतीं परमेश्वरं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणी नमोस्तुते। माणिक्यवीणामोदानयन्ती मदालसामुज्ज्वलवाग्विलासां महेन्द्रनीलां धृतकोमलां मातङ्गकन्यां मनसा स्मरामि। चतुर्भुजे चन्द्रकलावदंसे कुचोवने मृदुलासोहने रुद्रेषु आसाङ्कुशपुष्पवामस्ते। नमस्ते 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 जगते नमः। सदाशिवदाक्षो రోజున శంకరాచార్య వారి గురించి మనం జనరల్ అప్డేట్స్ తీసుకున్నాం కదా, వారి గురించి అందరూ నోట్ చేసుకున్న వాళ్ళు, మీరు ఎదురున్న వాళ్ళు అన్ని తీసుపెట్టుకోండి, డీటెయిల్స్ అన్ని తీసుపెట్టుకోండి. ఎవరైనా ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి. ఇది పాయింట్ యాడ్ చేసి స్వామి వారి గురించి ఒక పాయింట్, మీకు తెలిసిన పాయింట్ చెప్పు. శంకరాచార్య స్వామి వారిది ఆర్యంబ శివగురు. శంకరాచార్య స్వామి వారి జన్మస్థలం ఎక్కడ? శంకరాచార్య స్వామి వారి జీవితం యాక్చువల్ ప్రమాణం ఎంతవరకు ఉంది? 8 years. కానీ ఎవరి వల్ల, ఏ ఋషి వల్ల స్వామివారి జీవితం కాలం పెరిగింది? రుద్రాక్షముని వల్ల. ఎన్ని ఏళ్ళు పెరిగినాయి? 24 years. ఇది ఏవి ఎవరు చెప్పారు? అగ్నిదేవుడు రుద్రాక్షముని చెప్పారు. శంకరాచార్య స్వామి గారి గురువు గారి పేరు శ్రీ 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 గోవింద భగవత్ పాద స్వామి వారు. శంకరాచార్య స్వామి వారి అమ్మగారి పేరు, నాన్నగారి పేరు? అమ్మగారి పేరు ఆర్యమ్మ. శంకరాచార్య స్వామి వారు సన్యాసి అయినప్పుడు ఘట్టం గురించి ఎవరైనా ఒకరు చెప్పండి. మీ ముగ్గురు ఎవరు చెప్తారు? సన్యాస స్వీకారం తీసుకున్నారు కదా, వాళ్ళ అమ్మగారితో నది స్నానం వెళ్ళారు. చెప్పమ్మా, స్నానం చెప్పు. ట్రై చేయి. శంకరాచార్య స్వామి వారు సన్యాసాశ్రమం తీసుకుంటేనే వదిలిపెడతాడు ముసలి అని ఎవరు చెప్పారు? చెప్తే ఏమైంది? అమ్మ వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారా? ఇబ్బంది ఉందనేసి అప్పుడు ఒప్పుకున్నాను. ఒప్పుకుంటే ఏమైంది? ముసలి వదిలేసి. ఆ విధంగా దాన్ని, అలాంటి సన్యాసాన్ని ఏం సన్యాసం అంటారు? ఆపత్ సన్యాసం. వెరీ గుడ్, ఆపత్ సన్యాసం అంటారు. ఏ నదిలో జరిగింది ఇది? అయితే ఇది ఒక చిన్న స్ట్రెస్ చేస్తాను. మనం అందరం పురాణం కూర్చొని ఎంత సిన్సియర్ వినాలని గురువులు తాపత్రయపడుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు కష్టపడి పాపం ముందుకు వచ్చి వాళ్ళు గురువులు ఎంతో దూరం ట్రావెల్ చేసి ఈ విషయాలు చెప్పడానికి, అందించడానికి యూత్కి తెలియని వాళ్ళు చెప్పాలి, చాలా కష్టపడుతున్నారు. కానీ మనం కంఫర్టబుల్గా దగ్గరలోనే ఉండి కూడా మనం అటెండ్ చేయకపోతే దాని ఏమన్నారు? ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు నంబర్లు. నేను ఒక చోట చేయడం స్టార్ట్ చేశాను, చెప్పడం స్టార్ట్ చేశాక దగ్గర ఇవాళ నిన్న చాలా నుంచి ఇన్విటేషన్స్ వచ్చాయి. చెప్పండి అంటే అవసరం ఎంత చూడండి. నిజంగా ఇది మీరు నేర్చుకుని మీ ఫ్రెండ్స్కి చెప్పినా కూడా చాలు. ఇది తెలవడం ఎంత ముఖ్యమని సొసైటీ ఆలోచిస్తూ చూడండి. మిగతా అన్ని ఎంపీసీలు, బైపీసీలు ఎక్కడైనా చెప్తారు. అసలు మెయిన్ సబ్జెక్ట్ వదిలేసి అన్ని చెప్తున్నారు. ఇది నేర్చుకొని మీరు ఏదైనా నేర్చుకోండి, మీరు కింద పడరు. ఇది నేర్చుకోకుండా ఏది నేర్చుకున్నా కూడా కింద పడే ఛాన్స్ ఉంది. ఒక డాక్టర్ అయ్యాడు,
గొప్ప గొప్ప చదివాడు, కష్టపడి డాక్టర్ అయ్యాడు. వాడికి వచ్చే డిప్రెషన్స్కి వాడు ఏదో రోజు పోయి ఉంటాడు. ఒక ఇంజనీర్ అయినా పోయి ఉంటాడు. ఇది నేర్చుకుంటే డిప్రెషన్ రాదు, మనిషి కాన్ఫిడెంట్గా ఉంటాడు. వాడు నిజంగా గొప్ప చదువు చదవకపోయినా వాడి లైఫ్ని అందరికంటే బెస్ట్గా హ్యాపీగా డీల్ చేస్తాడు. అందుకు ఈ సబ్జెక్ట్స్ గురువులు ఇప్పుడు హై ప్రయారిటీగా చెప్తున్నారు. కొన్ని కాలేజెస్లో తొందరగా ఇది ఒక సబ్జెక్ట్ కాబోతుంది. కంపల్సరీ వైదిక సిద్ధాంతం నేర్పియాలని చెప్తున్నారు. వేదిక్ మ్యాథమెటిక్స్ ఆల్రెడీ ఉంది ఎప్పుడో, కానీ దాన్ని కూడా ఏమో పనికిరాని వెస్టర్న్ అంతా వచ్చి దాన్ని తొక్కాలని చూసారు, తొక్కలేరు. అది చూడడానికి అట్రాక్టివ్ ఉన్నది, తర్వాత పడిపోతాయి. ఏదైతే చూడడానికి అట్రాక్టివ్ ఉండదో అది ఎప్పటికీ నిల్చుంటుంది. అంటే మన వైదిక ధర్మం చూడడానికి అట్రాక్టివ్ కనబడదు, కానీ అది స్ట్రాంగ్, దాన్ని ఎవరు కదిలించింది. శంకరాచార్య స్వామి వారి చేతిలో ఒక కర్ర ఉంది, దాన్ని ఏమనుకుంటాం మనం? దాన్ని ఏమంటారు? ఏకదండం అంటారు. ఏకదండం యొక్క మీనింగ్ ఏంటి, అది పట్టుకుంటే అర్థం ఏంటి? అంటే బ్రహ్మం ఒక్కడే, పరమాత్మ ఒక్కడే అని చెప్పడానికి దాన్ని అద్వైత సిద్ధాంతం అంటారు, అద్వైత వేదాంతం అంటారు. ఒక కర్రను పట్టుకుంటే ఒకటే కర్ర ఉన్న స్వామి శంకరాచార్య స్వామి వారు. ఏకదండం అంటారు. ఆ ధర్మమే మనం ఫాలో అవ్వకూడదు. ద్విదండి ఉన్నాయి, మనం ఫాలో అవ్వకూడదు. త్రిదండి ఉన్నాయి, ఫాలో అవ్వకూడదు. ఆ కాన్సెప్ట్స్ వేరు. అందరూ సనాతన ధర్మంలోని రకరకాల గురువులు ఉన్నారు, కానీ వీళ్ళందరూ ఓడిపోయారు. ఎవరి చేతిలో? శంకరాచార్య స్వామి వారి చేతిలో ఓడిపోయారు. ఏకదండం పట్టుకొని భారతదేశంలో లోకాలను తిరిగితే అందరూ ఈయన చేతిలో ఓడిపోయారు. అంటే ఈయన ముందు ఎవరు నిలబడలేకపోయారు. అంటే ఈ ధర్మం ముందు ఏ ధర్మం నిలబడలేకపోయింది, ఏ మతం నిలబడకపోయింది. అర్థమైందా? అందువల్ల మనం శంకరాచార్య స్వామి వారిని మనం ఫాలో అవుతాం. ఆత్మ బ్రహ్మము ఒకటే చెప్తారు. ఏ ఇయర్ లో స్వామి వారు నడిచారు? 788 కామన్ ఎరా. శంకరాచార్య స్వామి వారు పూజా విధానంలో కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దాన్ని ఏమంటారు? పంచాయతన పూజ. వెరీ గుడ్. ఏముంటుంది దాని పంచాయతన పూజ? ఐదుగురు దేవతలు ఉంటారు. నువ్వు ఒక దేవత పేరు చెప్పు. ఇంకా విష్ణు, ఇంకా శివుడు, ఇంకా సూర్యుడు, ఇంకా గణేష్. ఈ ఐదుగురు పూజ చేస్తే అందరి దేవతలు పూజ చేసినట్టు. శంకరాచార్య స్వామి వారికి ఇంకొక పేరు, బిరుదు వచ్చింది, షణ్మతాచార్య. అంటే అర్థం ఏంటి? అంటే ఎవరు కొట్టుకోకుండా ఈ ఆరుగురిని పూజ చేస్తే, ఎవరి ఇష్టానుసారంగా ఈ ఆరుగురిని ఎవరిని పూజ చేసినా కూడా వారు తెలుసుకుంటారని చేశారు స్వామివారు. షణ్మతాచార్య. ఎవరెవరు ఉన్నారు దానిలో? అంబిక, ఇంకా శాక్తేయం, శివుడు, అమ్మవారు వచ్చారు. ఇంకా శైవం, శాక్తేయం, వైష్ణవం, షణ్ముఖం, గానాపత్యం. ఎస్, మొత్తం పంచాయతనాల్లో ఇంకొకటి యాడ్ అయ్యాడు. ఎవరు? షణ్ముఖుడు, సుబ్రహ్మణ్యుడు యాడ్ అయ్యాడు. సరే, శంకరాచార్య స్వామి వారి ఈస్ట్ సైడ్ ఉన్న పీఠం గురించి చెప్తున్నాను. ఈస్ట్ వైపు ఉన్నది పూరి జగన్నాథ్, గోవర్ధన్ పీఠం, హస్తమల్లికాచార్య స్వామి వారు ఏ వేదం నేర్పిస్తారు? ఋగ్వేదం. సౌత్ ఉన్న పీఠం గురించి చెప్పమ్మా. సురేశ్వరాచార్య స్వామి గారు యజుర్వేదం, శృంగేరి పీఠం, ఇంకా వెరీ నైస్. నెక్స్ట్ నార్త్ లో ఉన్న, వెస్ట్ లో ఉన్న పీఠం పద్మపాదాచార్య స్వామి వారు. వెరీ గుడ్. నెక్స్ట్ స్వామి వారు జ్యోతిర్పీఠం. కరెక్ట్. ఉత్తరాఖండ్. ఏ వేదం? ఆధారణ వేదం. రైట్. ఇప్పుడు పీఠ పరంపర కూడా తెలిసిపోయింది. ఇప్పుడున్న ప్రెసెంట్ శృంగేరి పీఠాధిపతి 36 నెంబర్ చెప్పాను, ఆల్రెడీ నోట్ చేసుకోండి. ఇప్పుడున్న పీఠాధిపతి స్వామి వారు, నేను మీకు ఫోటో చూపిస్తాను. ఆయన 36 ఆయన. అంటే శంకరాచార్య స్వామి వారు వచ్చేళ్ళిపోయాక 36. అంటే శంకరాచార్య స్వామి వచ్చేళ్ళాక ఇంతమంది వచ్చారు. ఈ స్వామి వారు శృంగేరిలో ఇప్పుడు ఉన్నారు. పెద్ద ఆయన, చిన్న ఆయన ఇంకో. ఈ స్వామి పేరు భారతీ తీర్థ మహాస్వామి వారు. భారతీ తీర్థ మహాస్వామి వారు 36.
భారతీ తీర్థ మహాస్వామి వారు. శృంగేరి స్వామి వారి పేరు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు. 37th స్వామి అంటే ఈ స్వామి తర్వాత వచ్చే స్వామిని కూడా అపాయింట్ చేశారు ఆల్రెడీ. ఆయన పేరు ఆ గురువు గారి పేరు శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారు. శ్రీ 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 విధుశేఖర భారతి స్వామి వారు. మనం హిందువు, మనం సనాతన ధర్మం అని అనుకున్న వాడిని ఈ డీటెయిల్స్ తెలియకపోతే వాడు హిందువే కాదు, వాడు సనాతన ధర్మాన్ని చెందిన వాడు కావాలి. విధుశేఖర అది మ్యాండేటరీ. ఇవన్నీ డీటెయిల్స్ తెలవాలని నోట్ చేసుకొని బయట చేయాలి. దీని ప్రచారం జరగకపోతే ఆల్రెడీ చూస్తున్నారు కదా మనం ఎలాంటి అటాక్ జరిగిందో, హిందువులను కనుక్కొని మరి అటాక్ చేస్తున్నారు. ఇప్పటికన్నా మనం మేల్కొని కనుక మన ధర్మ ప్రచారం మనమే చేసుకోకపోతే, మనమే గ్రిప్ తెచ్చుకోకపోతే రేపు పొద్దున ఎవరి కింద ఏం పని చేయాల్సి వస్తుందో తెలియదు. అసలు ఈ గొప్ప ధర్మమే మాయమైపోతుంది. ఎవరేం చేయలేరు. మాయమైపోవడం అంటే అది ఎక్కడ పోదు. మనం అనుష్ఠించకపోతే మనమే కష్టాలు తెచ్చుకుంటామని అర్థం. ఎవరికి లేదు. మనకున్న అవకాశం మనం చెబుతాం. వైట్ కలర్ నా శ్లోకాలు చాలా వెబ్సైట్ ఉంటుంది. నేను కూర్చొని చెప్పాను. అదే శారదామారి ఫోటో ఉంటుంది. శారదామారి ఫోటో ఉంటుంది. నేను కూర్చున్న ప్లేస్ పక్కనే. సరే, సో 36 స్వామి వారి పేరేంటి? శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారు. 37th స్వామి పేరేంటి? శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు. అయితే శృంగేరికి ఇంకో పేరు కూడా ఉంది, నోట్ చేసుకోండి. ఋష్యశృంగగిరి. ఋష్యశృంగగిరి. ఈ ఋష్యశృంగుడు ఎక్కడ వచ్చాడంటే రామాయణంలో వచ్చాడు. రామాయణంలో వస్తుంది. వర్షాలు పడాలంటే వర్షాలు పడాలని ఋషికి పూజ చేస్తారు. ఋష్యశృంగగిరి లేదా శృంగగిరి. అందుకే శృంగేరి అంట. శృంగగిరి అనే ఒక పేరు ఉంది శృంగేరికి. అలానే ఋష్యశృంగగిరి అని కూడా పేరు ఉంది. బయట శ్లోకాల పుస్తకమేనా? ఇంకా కనబడలేదు. ఓకేనా? నోట్ చేసుకున్నారా? స్వామివారిని చూపిద్దామని ఇలా ప్రయత్నం. ఇది వాడు ఇద్దరు. ఇక్కడ చూడండి, ఈయన పెద్ద ఆయన భారతీ తీర్థ మహాస్వామి వారు 36. శృంగేరి పీఠంలో ఫస్ట్ శంకరాచార్య వారు వచ్చారు 788 CE. అప్పటి నుంచి 1 2 3 4 అలా వేసుకుంటూ వస్తే ఈయన నెంబర్ 36, ఈ గురువు గారి నెంబర్. ఈయన 37. విధుశేఖర భారతీ తీర్థ మహాస్వామి వారు వీరితోనే మాట్లాడడం జరిగింది. దాని తర్వాత ప్రవచనాలు చేయమని గురువు గారు చెప్పడం, నేను ఒక బయటికి రావడం, ఇవన్నీ జరిగింది. ఈ స్వామివారు కలిసారు మన శృంగేరి. ఈ స్వామివారి బయటికి రావట్లేదు, కానీ ఇది దర్శనమైన అభిషేకం అయింది. అది చూసాం. చంద్రమౌళీశ్వర స్వామి శివలింగానికి అభిషేకం చేస్తారు స్వామివారు. ఆ శివలింగం ఎక్కడిది? సాక్షాత్తు శంకర భగవత్పాదులు శంకరాచార్యులు అన్నారు కదా, ఆ శంకరాచార్య స్వామికి సదాశివుడు శివుడు ఇచ్చారు. శివుడు శంకరాచార్య స్వామికి ఇస్తే ఆ లింగం తీసుకొచ్చి శృంగేరిలో ఉంది. ఇంత ఉంటుంది, చిన్న స్ఫటికలింగం. అది కట్టుతో చూడటమే అదృష్టం ఉండాలి. అందుకే శృంగేరి వెళ్ళి చూడండి. శివుడు శంకరాచార్య స్వామికి ఇస్తే ఇద్దరు వేరు కాదు కదా, శివుడే శంకరాచార్య వాడు అంటే అటు తీసుకొని ఇటు తీసుకున్నట్టే. అలా తెచ్చి శృంగేరిలో ప్రతిష్ట చేశారు స్వామివారు. చిన్న స్ఫటికలింగం ఇంత ఉంటుంది. శివుడి చేతుల మీదుగా వచ్చింది శంకరాచార్య వారు. వారికి ప్రతిష్ట చేసి ఆ చంద్రమౌళీశ్వర స్వామిని అభిషేకం చేస్తారు.
ఒకవేళ నేను మీకు చూపిస్తాను, అర్థమైందా? చూపిద్దామని మీకు కడిగి. సరే, త్రిగుణాలు ఏంటంటే తమో గుణాలు. సత్వరజ తమో గుణాలు. సత్వగుణంలో ఉన్న కొన్ని లక్షణాలు చెప్పండి ఏమైనా. అందరూ ఒక్కొక్కటి చెప్పండి. ఇంకా శౌచం, వెరీ గుడ్. శ్రద్ధ, శౌచం వెరీ గుడ్. శ్రద్ధ వెరీ గుడ్. నిర్మలత్వం వెరీ గుడ్. క్షమాగుణం, క్షమించబడదు, మనిషిని క్షమించే లక్షణం ఇవి. అయితే దీనిలో శౌచం గురించి ఒకసారి మాట్లాడండి, ఇది నోట్ చేసుకున్నాం. శౌచము 3 రకాలు ఉంటుంది. శౌచం 3 రకాల శౌచం. మనం బాహ్య శౌచమే చూస్తాం, అంటే ఎంతసేపు స్నానాలు చేసామా, బొట్టు పెట్టుకున్నామా, స్నానం చేసామా, ఇది కూడా శౌచమే, శుచి అంటారు. మడి కట్టుకున్నప్పుడు స్నానం చేస్తారు కదా. కానీ బాహ్య శౌచం కన్నా అంతః శౌచం చాలా ఇంపార్టెంట్ అన్నారు. బాహ్య శౌచం కన్నా అంతః శౌచం. అయితే శౌచం 3 రకాలుగా ఉంది. ఏంటంటే మనసా వాచ 3 విధాలుగా శుచిగా ఉండాలి. మనసా వాచ కర్మణ, మనసులో శుచిగా ఉండాలి. మనసు ఎక్కడుంది? మన మధ్యలో ఉంది, ఇక్కడ. అందుకే బొట్టు పెట్టుకుంటాం. ఎవడెవడో దయ్యము భూతాలన్నీ మనకి దూరిపోకుండా, మన బుకిటి అంటారు, బుకిటిలోంచి లోపలికి దయ్యం పట్టిన వాళ్ళ చేస్తుంటారు ప్రవర్తన. అవన్నీ ఎందుకు వచ్చినాయి? ఇక్కడి నుంచి ఎవ్రీ పాయింట్ కళ్ళు చూస్తాయి, ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇక్కడి నుంచి వెళ్ళి సెటిల్ అవుతాయి ఇక్కడ మనసులో. పిచ్చి ఆలోచనలు, పిచ్చి పనులు, దాన్ని బుద్ధికి అందిస్తుంది. బుద్ధి ఆర్గాన్ని పని చేయమంటారు, దుప్పాన్ని పని చేస్తారు. అంత డేంజర్. బొట్టు పెట్టుకుంటే ఆ నెగిటివ్ థాట్స్ కళ్ళల్లోంచి మనసులోకి వెళ్ళము. బొట్టు పెట్టుకున్న ఎంత కాపాడుతున్నారో చూడండి. ఒక బొట్టు ఉంటే చాలు, నెగిటివ్ థాట్స్ మన దగ్గర రావు. నెగిటివ్ థాట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? బయట నుంచే ప్రవేశిస్తున్నాయి మన లోపలికి, లేదా మన లోపలే ఉంటాయి. కొన్ని పదార్థాలు కొన్ని చూడడం వల్ల అవి యాక్టివేట్ అవుతుంది. ఇలా పరీక్షిత్ మహారాజు మంచివాడు బాబు, ధర్మాత్ముడు. కలి నెత్తికి కూర్చోగానే ఏమయ్యాడు? పరీక్షిత్ మహారాజు ఋషి మెడలో పాము వేసి వచ్చాడు కదా, శాపం వచ్చింది ఋషి కొడుకున్నాడు. సరే, అయితే శౌచంలో మూడు ఉన్నాయి. బాహ్య శౌచం అంటే శరీరం స్నానం చేస్తాం, మనసా వాచ కర్మణ అనుకోవచ్చు. అంతః శౌచం, బాహ్య శౌచం అవచ్చు. అంతః శౌచం గురించి, బాహ్య శౌచం అంటే స్నానాలు. అంతః శౌచంలో మళ్ళీ ఏమైంది మనకి? మనస వాచ కర్మణ, వాకు కూడా శుచిగా ఉండాలి. ఏ దేవుడి నామం నువ్వు నోటితో చెప్తున్నావో ఆ నోటితో నీకు కొడి తిట్టవు. రీజన్ చెప్తాను. మీరు దేవుడి నామం అన్నప్పుడల్లా మీకు ఒక పవర్ వస్తుంది మీ వాకు. అదే అంటారు, బ్రాహ్మణుడి నోటి జోలికి వెళ్ళొద్దురా అంటారు. ఇప్పుడు అదే లేదు. ఏది పడితే తిట్టినా నిలబడుతున్నారు, వాళ్ళ నోటికి ఆ పవర్ పోయింది. ఒకప్పుడు బ్రాహ్మణుడి నోటికి వెళ్తే భయపడేవాడు. ఎందుకంటే వాడు ఏమండు సాధనలో ఉంటాడు, ఎంతసేపు భగవన్ నామం చెప్పుకుంటూ ఉంటాడు. ఎవరో బాగా 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 సతాయిస్తున్నాడు అనుకో, వాడు ఇక్కడ చెప్పడు పోయి దేవుడికి చెప్తాడు. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఎవరు సతాయించాడో వాడు భర్తపోతాడు. బ్రాహ్మణ జోలికి అందుకు వెళ్తాను. ఇప్పుడు అంత తగ్గింది. వేరే నన్ను మహానుభావులు ఉన్నారు, వాళ్ళు బయటికి రారు. బయటకు వచ్చిన వాళ్ళు మహానుభావులు కాదు. కమర్షియల్గా వచ్చారు చాలా మంది డబ్బుల కోసం అని. అలా మనసు శౌచంగా ఉండాలి. అంటే ఓం నమ శివాయ అనేది సినిమా పాటలు గుర్తు చేసుకోవడం, ఇక్కడ గోవింద గోవింద అని అర్చన తులసి దళాలతో చేస్తూ ఏ పాటలు పాడుకోవడం, పిచ్చి పాటలు, ఇది కాదు. మనసు ఏదంటుందో దాని మీద ఫోకస్ ఉండాలి. శివుడు అంటే శివుడి మీద ఫోకస్, విష్ణు అంటే విష్ణు మీద ఫోకస్. మనసు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్కడుందో అది చూసుకోవాలి. మనస వాచ, వాకు కూడా శుద్ధిగా ఉండాలి. వేసులో ఆ వేలో ఈ వేలో అని తిరుగుతూ ఉంటారు, చేయకూడదు. ఎందుకంటే మీకు తెలియకుండా మీరు చేసే పనుల వల్ల దేవుడి పనులు చేస్తున్నారు, పురాణాలు వింటున్నారు. మీలో ఆ శక్తి వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. ఎక్కడి నుంచి? గురువు ద్వారా మీకు శక్తి వెళ్తుంది. ఆ శక్తిని మిస్యూజ్ చేసేసుకుంటారు. నిజంగా వేసులుగా వాడు వేసుకునే అవుతారు పాపం మీ వల్ల. అదేదో వరే నువ్వు ఇంత దారుణంగా ఉన్నావు కదా, దేవుడు నీకు మొత్తాన్ని బుద్ధి మార్చి నువ్వు మంచి డెవలప్ అయ్యేటట్టు చేయాలి దేవుడు అని చెప్పి అంటే మంచిదే కదా, బాగుపడతాడు కదా. మన వాక్కుని నెగిటివ్గా ఎక్కువ వాడుతాం, పాజిటివ్గా. అందుకే అప్పట్లో మౌనవ్రతం వచ్చింది. మౌనంగా ఉండేవాడు. గురువులందరూ అంత శక్తి నిలబడడానికి కారణం ఏంటంటే మౌనవ్రతంగా ఉంటారు. చాలా పవర్ఫుల్ మౌనవ్రతం. కోరి కనీసం రోజు ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, 100 వరకు మౌనంగా ఉండాలి. అందుకే తెలివిగా ధ్యానంలోకి వెళ్తారు. ధ్యానంలోకి వెళ్తే ఏమవుతుంది? మాట్లాడతారు. అందుకు పవర్ పెరుగుతుంది. సరే, మనస వాచ కర్మణ, చేసే పనులు కూడా శౌచంలో ఉండాలి. స్నానాలు చేయడం, వంటిని శుచిగా పెట్టుకోవడం, తినే తిండి శౌచమైన తిండి తినడం, రజోగుణ సంపర్కమైన తిండి తినకూడదు. నెత్తులు బయటకు వచ్చేవి, కారిపోయేవి,
ఫ్లెష్లు పింక్ కలర్ రెడ్ కలర్ లో ఉన్న దారుణమైన ఐటమ్స్ ఇంకా సమ్ రెడ్ ఊజింగ్ లిక్విడ్స్ ఉంటాయి కొన్ని అలాంటి ఫుడ్స్ అది రజోగుణం. అది తింటే కోరికలు ఎక్కువైతాయి. కోరికలు ఎక్కువైతే ప్రాబ్లమ్స్ ఎక్కువ. ప్రాబ్లమ్స్ ఎందుకు ఎక్కువైతాయి? అన్ని కోరికలు తీరుతాయా? తీరవు. కొన్ని తీరవు, కొన్ని తీరుతాయి. తీరితే సంతోషం, సత్వంలోకి వెళ్తాయి. తీరకపోతే రజోగుణం తమ్ముళ్ళలోకి వస్తారు. మరి ద్వేషం, అసూయ. సిస్టర్స్ అందరూ వచ్చేసారు పిలవకుండా ఇంటికి, పాడే అలా దారి. సరే, ఇప్పుడు రజోగుణంలో కొన్ని పార్టీస్ చెప్పండి. క్రూయల్టీ అంటే క్రూరత్వం, ద్వేషం, ఒకరి మీద కోపం, నిద్ర. అది ఊరికేనే నిద్రపోతాం. ఎందుకు పోతాం? నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు పోతాం. ధర్మము క్లియర్గా రాత్రి వేళ నిద్ర అని చెప్పి ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు పోతున్నారు? పోకూడదు. పోతే ఏమవుతుందండి? మనకు డౌట్ కదా. పోతే ఏమవుతుంది? లేజీ అవుతారు, టైం డిస్టర్బ్ అయిపోయింది. ఆ టైంలో మీరు చదవాల్సింది చేయాల్సింది పెండింగ్ అయింది. దీనివల్ల ఫ్యూచర్ ఎగ్జామ్స్ అడిగి రాయరు, తిట్లు పడ్డాయి, భయం వచ్చింది, ఏమొచ్చింది? చాలా 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 డిప్రెషన్ వచ్చి ఎన్నో వచ్చినాయి. ఒక్క నిద్ర టైంకి పోనందువల్ల ఇన్ని పుట్టినాయి ప్రాబ్లమ్స్, మళ్ళీ నెగిటివ్. అందుకనే ధర్మం క్లియర్గా ప్లాన్గా చేసుకోండి చెప్పింది. నిద్ర ఎప్పుడు మనమే ఫాలో అవ్వక పాడు చేసుకుంటాం. ఇంకా మనం క్యారెక్టర్ నిలబెట్టుకోవడం. రైట్, నెక్స్ట్ కోరికలు. పెద్ద లిస్టు, ఎవరిని ఓపెన్ చేసినా కూడా పెద్ద చిట్టి ఓపెన్ అవుతుంది. కోరికలు అన్నీ ఉంటాయి. ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఇంకా సరే, తమో గుణ లక్షణాలు చెప్పండి కొన్ని. నిద్ర, ఆలస్యం, ఇంకా పరనిందా దర్శనం. అసలు చెప్పాలా? ఇంకోళ్ళలో నా గర్వం మరియు ఇంకోళ్ళలో తప్పు చూడడం. ఊరికే నిజంగా తప్పంటే గురుగారు చెప్తారు, అది వేరు. గురుగారు చెప్పండి మీరు తమో గుణం అనద్దు. ఆయన కదమ్మా అప్రీతి. అప్రీతి దేని? రజోగుణం. రజోగుణం, రజోగుణం. ఆలస్యం, నిద్ర, పరశత్రు దర్శనం, పరనిందా దర్శనం, నాస్తిక్యం. వెరీ గుడ్. అంటే దేవుడి మీద ఇష్టం లేదు, అధర్మం పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్. తమోగుణంలోకి వస్తారు. అది రజోగుణం. సరే, బాగా చెప్పారు, వెరీ గుడ్. ఇవాళ కొత్తగా ఏం నేర్చుకున్నారు మీరు? ఇవాళ రాసుకునే జనరల్ నాలెడ్జ్ అప్డేట్. ఋష్యశృంగగిరి, శృంగగిరిలో నేర్చుకున్నాం. ఇంకా శౌచం ఎన్ని రకాలు తెలుసుకున్నాం ఇవాళ. గురువు గారి పేరు తెలుసుకున్నాం. 36 అండ్ 37 గురువు గారు ఇప్పుడున్న శృంగేరి. అండ్ ఇంకోటి శృంగేరి మెయిన్ పీఠం. 4 పీఠాల్లో ముఖ్యమైన శృంగేరి. ఎక్కడ వరల్డ్లో ధర్మం పట్ల డౌట్ వచ్చినా ఏ పీఠానికి అనుకుంటారు వాళ్ళు? శృంగేరి పీఠాలు అంటారు. అక్కడ ఉన్న అమ్మవారు ఎవరు? శారదమ్మ, సరస్వతీదేవి అమ్మవారు ఉన్నారు అని చెప్పుకుంటూ ఇవాళ జనరల్ నాలెడ్జ్ అప్డేట్ గురించి, ధర్మం యొక్క జనరల్ నాలెడ్జ్, ధర్మం యొక్క అప్డేషన్స్ గురించి శుభం. సర్వం శుభాన్ని సర్పాదాలు ప్రోగ్రామ్స్ వస్తాం. శాంతి.